హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఫిబ్రవరి 17 కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కూడా ఈరోజు బీఆర్ఎస్ ఆఫీస్లో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు సంబరాల్లో మునిగిపోయారని చెప్పాలి. సో తదుపరి కార్యాచరణ బీఆర్ఎస్ నుంచి ఎలా ఉండబోతుంది, ఇలాంటి మరిన్ని అంశాలు తెలుసుకునేందుకు మనతో పాటు పావని గౌడ్ ఉన్నారు. ఆమె బీఆర్ఎస్ నాయకురాలుగా ఎంతో కాలంగా కూడా తన సేవలను అందిస్తున్న నేపథ్యంలో మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎట్లున్నారు? ఫస్ట్ బాగున్నాము. కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఏంటి అసలు ఇంత ఎప్పుడు లేనంత ఇంత ప్రత్యేకంగా ఏంటి? ఎప్పుడు లేనంత కాదు, 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది. అధికారం కోల్పోయినాక కూడా ప్రజల అభిమానం తగ్గలేదు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎవరైనా బిడ్డకు జన్మనిస్తారు, కానీ తల్లికే జన్మనిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 60 ఏండ్ల కలను ఆకాంక్షను నెరవేర్చింది కేసీఆర్ గారు. సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసింది. ఉద్యోగులను, ఇంట్లో ఉన్న మహిళలను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి పోరాట తత్వాన్ని నేర్పించింది కేసీఆర్ గారు. ఢిల్లీ మెడలు వంచేలా చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారు. ఆ బాపూజీ సకల సంతోషాలతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మిషన్ ఫిబ్రవరి 19 ఏంటి అసలు? ఫిబ్రవరి 19 వస్తుంది కదా, చూస్తున్నారు మీరే. బాబు చెప్పబోతున్నారు కదా. అంటే అంతర్గతంగా అసలు రాజకీయ వ్యవహారాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే మిషన్ 19 లేకపోతే పార్టీలో ఉన్నటువంటి శ్రేణులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఏంటి అసలు ఆ సస్పెన్స్? తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో వాటి మీద మా మిషన్ ఉంటుంది. ఎప్పటికీ పార్టీని ఇట్లా చేయాలి అట్లా చేయాలి కాదు, మా పార్టీ ఎప్పటికీ స్థిరంగా ఉన్నది, మంచిగా ఉన్నది. మా నాయకులు ఎక్కడికి పోతలేరు. 70 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ, అతిపెద్ద ప్రాంతీయ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ గురించి కాదు చేసుకోబోయేది, ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి చేసుకోబోతున్నాం. సో ఇటు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చెయ్యదు, ఇంకా ఆ పార్టీ కేల్కతం అయిపోయింది, దుకాణం బంద్ చేసుకోవాల్సిందని కూడా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఏమంటారు? అదే నిజమన్నా? అయ్యా బీజేపీ నాయకులారా, కేల్కతము దుకాణం బంధుల గురించి మీరే మాట్లాడాలి. బడ్జెట్లో 0 ఇయ్యలేదు. రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చారు, మా తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇయ్యలేదు. అయినా కూడా మీరు మాట్లాడతారు, మీకు సిగ్గు లేదని చెప్పచ్చు. కరీంనగర్కు రావాల్సిన IIITని తీసుకుపోయి కర్ణాటక పట్టుకపోయారు. మా కాజిపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ అత్తా లేదు, పత్తా లేదు. వీటన్నిటిని ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తలేరు? అది మా అంతర్గత వ్యవహారం రాబాయ్. మీకెందుకు? మేము పోటీ చేస్తాం, పోటీ చెయ్యం, మీకెందుకు? దానివల్ల జరిగే నష్టం మీకేమన్నా వస్తుందా? గెలుస్తారు కావచ్చు, గెలువుర్రి. గెలవకపోయినా ఏం చేయాలనో కూడా మాకు తెలుసు. కానీ మేము పోటీ చేస్తలేం కాబట్టి ప్రతి నిరుద్యోగి, నాది కరీంనగర్ కాబట్టి ప్రతి నిరుద్యోగి నన్ను అడుగుతున్నాడు, అక్క బంగారు పల్లెంలో పెట్టుంది ఎమ్మెల్సీ సీటు, ఎందుకు పోటీ చేస్తలేరు అనేసి. అంటే ఎందుకు పోటీ చేస్తలేరు అని అడుగుతున్నారు అంటేనే బాబు కేసీఆర్ గారి విలువ తెలిసినట్టు. అది ఎప్పుడు కూడా పోటీ చేయలేదు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా పోటీ చేస్తలేం. దానివల్ల మాకు ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు. బీజేపీకి వచ్చే నష్టం ఏందో మాకైతే అర్థమైతలేదు. మా రాష్ట్రానికి మీ బడ్జెట్లో ఏమన్నా పెట్టిర్రా? అసలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమన్నా ఇచ్చిర్రా? అది చెప్పుకోరు ఫస్ట్. మా పార్టీ గురించి, మా నిలబడు, మా కూసుండు, మా నిల్సుండు, వాటి గురించి తర్వాత మాట్లాడుతారు. అంటే మండలిలో కొట్లాడాలి అంటే ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి కొట్లాడాలంటే ఖచ్చితంగా ఉండాలి కదా మేడం? ప్రశ్నించే గొంతులు చాలా ఉన్నాయి. మండలిలో కొట్లాడడానికి వాళ్ళు వస్తారు, వాళ్ళు కొట్లాడతారు. మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మండలిలా ప్రశ్నించే గొంతును అనేసి తీన్మార్ మల్లిగాడు ఏం చేసిండో మనకు అందరికీ తెలుసు. అధికారం వచ్చిన తర్వాత, ఆ ఎమ్మెల్సీ ఎక్కిన తర్వాత ఏ విధంగా బయట గాలి మోటార్ల మీద తిరుగుతాండు, ఆస్తులు పెంచుకుంటారో మనకు అందరికీ తెలుసు. సో స్థానిక ఎన్నికలకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? వ్యూహాలు ఏం లేవండి కొత్తగా. అంటే శూన్యం నుంచి సునామీ సృష్టించిన పార్టీ మాది. స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో ప్రతి రైతన్న, ప్రతి అవ్వ అక్క, ప్రతి తాత, ప్రతి ముసలయ్య, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలి అనేసి సన్నద్ధం అయిపోయారు. ఆల్రెడీ ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరికి ఓట్లు వేయద్దు అనేసి డిసైడ్ కూడా అయిపోయారు. సో
జనాల్లోకి వెళ్ళాలంటే ప్రధానంగా 10 ఏళ్ళ పాలించినటువంటి అనుభవాన్ని ఎజెండాగా తీసుకొని వెళ్తారా? లేకపోతే 1 ఇయర్ అధికార పక్షంతో చేసినటువంటి కొట్లాటని చూపిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తారా? ఇట్లా ఏ ప్రాతిపదికన వెళ్తారు? అనుభవాన్ని కాదు, 10 ఏళ్ళు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలని చెప్పుకుంటాం. 10 ఏళ్ళు మేము సంబరపెట్టినాం చూడు, రైతులను నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, ఎరువులు ఇచ్చినాము, అది సకాలంలో గొర్రెలు ఇచ్చినాము, బర్రెలు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. వాటిని చెప్పుకుంటా పోతాం. మా సంక్షేమ పథకాలను వీళ్ళెందుకు ప్రవేశపెట్టలేకపోతారో వాటిని అడుగుతాం. సో కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నటువంటి ఏదైతే 2,500 రూపాయలు భృతికి సంబంధించి కూడా ఎందుకు ఇంత హల్చల్ అవుతుంది అంటే మహిళల్ని కూడగట్టుకునేందుకే మద్దతు కోసమే ఇదంతా అన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఏమంటారు దీని మీద క్లారిటీ? కల్వకుంట్ల కవితక్క అనేట ఆమెకు ఉద్యమము పోరాటము కొత్త కాదు. ఆమెను బతుకమ్మ ఎత్తుకొని విశ్వవ్యాప్తం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన నాయకురాలు కవితక్క. ఆమె మహిళల కోసం కొట్లాడుతుంది. ఒక మహిళ కాబట్టి పసుపు బోర్డు గురించి ఆమె ఎక్కని మెట్టు లేదు, కలువని నాయకుడు లేడు. కేంద్రంలో ఢిల్లీలో నేనున్నప్పుడు సుష్మా స్వరాజ్ని కానివ్వండి, నరేంద్ర మోడీని కానివ్వండి, ప్రతి ఒక్క కేంద్ర మంత్రిని కలిసింది. కానీ ఇప్పుడు వచ్చినోడు నేను తెచ్చినా అని చెప్తున్నాడు కదా, బోర్డు తెచ్చిండు కానీ రూపాయి తేలేడు బడ్జెట్లో. మరి అదేం బోర్డో మరి ఏం కథనో అదే తెలుసుకోవాలి. ఇంకొకటి, ప్రతి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 30,000 రూపాయలు బాకీ పడ్డది. ఆ 30,000 రూపాయల కోసం మా అక్క కొట్లాడుతుంది కవితక్క. మహిళ కాబట్టి కొట్లాడుతుంది. ప్రతి ఉద్యోగికి పడ్డట్టు నెల 2,500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా 2,500 అత్తా పత్తలేదు. మరి ఎప్పుడు ఇస్తాడో చెప్పాలి. రైతన్న కూడా రైతు భరోసా ఇయ్యలేదు. 17,500 రూపాయలు బాకీ పడ్డాడు. రైతులకు రుణమాఫీ కూడా చేయలేదు. ఆ రుణమాఫీని మొత్తం చేయాలి. ముసలవ్వలకు తాతలకు కూడా బాకీ పడ్డాడు. 4,000 ఇస్తా అని చెప్పిండు, 4 ఏళ్ళు చూపించిండు, 2 కూడా చక్కగిత్తలేడు. మరి దాని సంగతి ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డి అనేటోడు. సో కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఒక ఆడవాళ్ళకి ఇచ్చే వృత్తి గురించి మాట్లాడుతున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు కూడా ఆశ చూపించింది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు అని కూడా అడుగుతున్న పరిస్థితులు ఏమంటారు మేడం? గతహార భయ్, నువ్వు చెప్పినావు కదా, ఎక్కడ ఆ లైబ్రరీలోకి పోయి చెప్పినావు, అశోక్ నగర్ సాక్షిగా చెప్పినావు కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఆ ఉద్యోగాలు అత్తాలేదు పత్తాలేదు, సంవత్సరం అయిపోయింది. ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. ఆ నిరుద్యోగ భృతి ఊసేయలేదు. మరి అవన్నీ మీ హామీలన్నీ ఎక్కడ పోయినాయి? 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. ఒక్కటి కూడా ఫ్రీ బస్సు మినహా ఒక్కటి కూడా నెరవేర్చలేరు. తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి నీళ్ల కోసం గోస పెడుతుంది, ఎరువుల కోసం చెప్పులు లైన్లకు వచ్చినాయి, కరెంటు కోసం తిప్పలు పెడుతుంది. మళ్ళా ఏవైతే సబ్స్టేషన్లు ఉన్నాయో ఆ సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చూపిస్తుంది. నేతన్నల ఆకలి చావులు, రైతన్నల ఆత్మహత్యలు. ఏంది ఏం పాలన? ఎప్పుడన్నా 10 ఏళ్లలో ఎవరన్నా సచ్చిండ్రా? నేతన్నలు ఊరేసుకొని చచ్చిండ్రా? ఎందుకు నీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎందుకు వాళ్ళని చంపుతున్నావు? వాళ్ళకు కరెక్ట్గా ఏది ఇయ్యలేకనే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. నీ దిక్కుమాలిన పరిపాలన ఇప్పటికైనా కొంచెం పాలన మీద దృష్టి పెట్టి, ప్రజల మీద దృష్టి పెట్టి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి. సో ఫైనల్గా 1 ఇయర్ పాలన మీద అధికార పక్షంతో ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టాండ్ ఎలా ఉండబోతుందో రోజు చూస్తున్నారు కదా. హైడ్రా బాధితులకు అండగా ఉన్నాం, మూసీ బాధితులకు అన్యాయం జరుగుతుందే పోయినాము, లగచెర్ల రైతుల యుద్ధం చేసినాము, ఎక్కడ ఢిల్లీ సాక్షిగా మెడలు వంచినాము, కాంగ్రెస్వి ఇజ్జత్ తీసినాము. రైతులతోటి వాళ్ళ కొట్లాటకు మేము అండగా నిలిచి ప్రతి చూస్తున్నారు. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతన్నకు కానీ, ఏ అవ్వకు కానీ, ఏ తాతకు కానీ, ఏ అన్నకు కానీ, ఏ అక్కకు కానీ, ఏ చెల్లెకు కానీ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, అక్కడ నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, కొట్లాడుతుంది, వాళ్ళ కోసం ఉంటుంది. సో చూసారు కదా, ఏదైతే ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా బీఆర్ఎస్ కార్యాచరణ తదుపరి బలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏంటో ఖచ్చితంగా అధికార పక్షానికి చూపిస్తాము. మా వంతు ప్రజల్లోకి వెళ్ళిపోయి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజా పార్టీగా కూడా ఇంకా ముందు పేరు తెచ్చుకుంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి మారుతున్న తాజా రాజకీయ సమీకరణాల మధ్య నెక్స్ట్ పొలిటికల్గా తెలంగాణలో ఎలాంటి అంశాలు తెర మీదకి వస్తాయో చూడాల్సి ఉంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఆఫీస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.